పచ్చదనాన్ని పెంచితేనే ప్రకృతి బాగుంటది అని నాటుడు అడవులను కాపాడుడు చేస్తున్నారు సర్కార్లు స్వచ్ఛంద సంస్థలు. అయితే పచ్చదనం పెరగాలని అందరట్లా మొక్కలు వంచుతుంటే ఈసారేమో అదే పచ్చదనం పెరగాలంటే మొక్కలు కాదు పిట్టగూళ్ళు పంచిపెట్టాలి అంటున్నాడు. అనుడే కాదు సొంత పైసలు ఖర్చు పెట్టి పిట్టగూళ్ళు తయారు చేపించి ఫ్రీగా పంచిపెడుతున్నాడు కూడా. అడవులు పెరగాలి పచ్చదనం కనబడాలంటే మొక్కలు పెట్టి చెట్లు పెంచాలని అంటారు. కానీ హైదరాబాద్ సిటీ కాపురాలుండేకి రిటైర్డ్ ఈసీఐఎల్ సీనియర్ ఉద్యోగి కృష్ణరాజ్ సారేమో చెట్లు పెరగాలంటే ముందు పక్షులు పెరగాలి, ఉన్న పక్షులను బతికించుకోవాలని అంటుండు. అదేంది మరి చెట్ల మీద చేన్ల మీద పడి పిట్టలు బతుకుతాయి కానీ చెట్లు పెరగాలంటే పిట్టలతోనే ఏమక్కరా, ఇంకా అవి పంటలను కూడా పాడు చేస్తాయి తినిపోతాయి అని అడిగితే అసలు చెట్లు పెరిగేది అడవులను పెంచేదే పిట్టలని అంటుండు. పక్షులు ఏం చేస్తాయి, పరపరాగ సంపర్కం జరుగుతాయి, తద్వారా కాయలు పళ్ళు అవుతాయి, పళ్ళు టెంకలు ఇస్తాయి, విత్తనాలు ఇస్తాయి, తద్వారా వృక్ష సంపద పెరుగుతుంది. డ్రాప్ సీడింగ్ ద్వారా లేదా ముక్కును గడిచి వేరే చోట జారవేయటం మూలంగా ఇలా క్రిమికీటకాలు చేసే పనుల మూలంగా వృక్ష సంపద పెరిగి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కాపాడబడుతుంది. అదన్నట్టు ఇప్పుడంటే సీడ్ బాల్స్ అని చెట్లు నాటే ప్రోగ్రాంలను చేస్తున్నాం కానీ అసలు అడవులను పెంచేదే పక్షులట. అందుకే చెట్లను పెంచుడు కంటే పిట్టలను కాపాడు ఇంపార్టెంట్ పని అని ఇసంటి చెక్క పెట్టెలను తయారు చేపించి ఫ్రీగా పంచిపెడుతుండు కృష్ణరాజ్ సారు. ముఖ్యంగా రేడియేషన్ చేయబట్టి అవపడకుండా అంతరించిపోతున్న ఊర విష్కలను కాపాడుతందుకు ఇండ్లు లేని పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినట్టు పిట్టల కోసం ఇట్లా ఇల్లు కట్టిస్తుండన్నట్టు. నిన్నీయాల సంది కాదు, ఓ 19 ఏళ్ల సంది ఇదే పని చేస్తున్నట. ఇట్లా పక్షుల మీద ప్రేమ చూపెడుతున్నందుకు ఈ కృష్ణరాజ్ సార్ పేరును పక్షిరాజు లెక్క మార్చి పిలుపుతున్నారట కాపురాల జనాలు కూడా. సార్ను చూస్తుంటే రోబో 2 సినిమా స్టోరీ యాదొస్తుందట చాలా మందికి, అందుకే పక్షిరాజు అని పిలుస్తున్నారు కావచ్చు.